నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లలు చెవినొప్పితో బాధపడుతున్నారా? చలికాలం అండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. రక్తంలో చక్కెర తగ్గితే కోమా ముప్పు, తల మెడలో క్యాన్సర్లు ఎందుకు ప్రాణాంతకం. ఇంకా హెల్త్ టిప్, చెవిపోటు బాధలు పెద్దల్నే బాగా ఇబ్బంది పెడతాయి. ఇక పిల్లల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. చెవిపోటు బాధల్ని తట్టుకోలేక పిల్లలు ఒకటే ఏడుస్తూ ఉంటారు, కోపంతో చిరాకుతో ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లల్లో చెవినొప్పికి సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని చెవి లోపల ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెవి నుంచి ముక్కుకు మధ్య ఉండే యూస్టేషియన్ నాళం చిన్నగా ఉండటం వల్ల చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్ని వేధించే చెవిపోటుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో చెవిపోటు గురించి తెలుసుకునే ముందు అసలు మనలో చెవి నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన చెవిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. బయటకు కనిపించేది బాహ్య చెవి. ఇది శబ్ద తరంగాలను లోపలి భాగాలకు చేరుస్తుంది. ఇక చెవి గూబకు లోన ఉండేది మధ్య చెవి. ఇది యుస్టేషియన్ నాళంతో అనుసంధానమై ఉంటుంది. ఇక చివరిది అంతర చెవి. ఇది పుర్ర ఎముకలో ఇమిడి ఉంటుంది. పిల్లల్లో కనిపించే చెవిపోటుకు సాధారణంగా జలుబుతో పాటు మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లే కారణంగా ఉంటాయి. ఇక గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, పంటి నొప్పి, సైనసైటిస్, ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ వాపుకు గురైనప్పుడు మధ్య చెవిలోకి ఇన్ఫెక్షన్లు చేరి చెవిపోటు బాధలు మొదలవుతుంటాయి. కొన్ని సందర్భాలలో చెవిలో గుబిలి కూడా చెవినొప్పిని తెచ్చిపెడుతుంటుంది. ఇక దవడ ఎముకలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చెవినొప్పి సమస్యగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో ఈవెన్ మనం 1 year కాడ నుంచి కూడా చూస్తున్నాం అన్నమాట. చెవిలో నొప్పి రావటం, పిల్లలు ఏడవటం, చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని ఏడవటం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు అయితే చెవిలో నొప్పి వస్తుందని చెప్తారండి. మరీ చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. లైక్ 1 సంవత్సరం 2 సంవత్సరాల బేబీ అయితే చేతిని చెవి దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో మనం దాన్ని బట్టి వాళ్ళకి చెవిలో ఇబ్బందికరంగా ఉంది, చెవిలో నొప్పి వస్తుంది అనేది గ్రహించాలన్నమాట. కొంతమందిలో చెవిలో నొప్పితో పాటు చెవిలో నీరు, చీము లాంటిది కూడా వస్తుంది అన్నమాట. సో చెవిలో నొప్పి వచ్చినా, పిల్లలు ఏడుస్తున్నా కూడా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని క్యూర్ చేసుకోవాలన్నమాట. సాధారణంగా పిల్లల్లో ఏంటంటే ఎక్కువ మందిలో వచ్చేది మన జలుబు. పిల్లల్లో జలుబు కొద్దో గొప్ప వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జలుబు వచ్చిన వాళ్ళలో ఏమాత్రం ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్నా కూడా ఇమీడియట్గా ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు జలుబు వచ్చినప్పుడు ఆ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎడినాయిడ్లో ఎవరికైనా కూడా కొద్దిగా పెద్దగా ఉన్నా అది ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ చేసేసి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. అలానే మ్యూకోజల్ కంటిన్యూటీ వల్ల ఆ ఎడినాయిడ్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కూడా చెవులోకి వెళ్తుంది. పిల్లల్లో ఎందుకంటే ఈ సాధారణంగా చెవులో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం వల్ల అనటామికల్గా కూడా చెవికి ముక్కుకి ఉండే కనెక్టింగ్ ట్యూబ్, దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటాం అనమాట. అది స్ట్రైట్గా ఉంటుంది, చిన్న సైజు, లెంత్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. రెండోది ఏంటంటే వాటిల్లో ల్యూమిన్, ఎందుకంటే పిల్లల్లో ఆ ల్యూమిన్ సైజు కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ వచ్చినా, ఎడిమా వచ్చినా కూడా ఆ ట్యూబ్ బ్లాక్ అవుతుంది అనమాట. చాలామంది పిల్లల్లో ఏంటంటే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ జలుబు వచ్చిన పిల్లలు కానీ, ఒక్కోసారి జలుబు కొద్దిగా తక్కువ ఉన్న సడన్ ఇయర్ పెయిన్తో వస్తుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఏమవుతుందంటే పిల్లలు పనుకున్నప్పుడు ఆ చెవికి ముక్కుకి ఉన్న కనెక్టింగ్ ట్యూబ్ డైరెక్ట్గా ఎడినాయిడ్ బ్లాక్ చేయటము, దాంతోపాటు సెక్రీషన్స్ మనం హార్జాంటల్గా ఉండటం వలన, డ్రైన్ కాకుండా మిడిల్ ఇయర్లో ఉండటం వలన ఆ ఇయర్ డ్రమ్ అనేది బల్జ్ అయిపోయింది. ఎప్పుడైతే దాంట్లో నీరు ఎక్కువైతే ఉంటుందో మన ఇయర్ డ్రమ్ బల్జ్ అయిపోయి అది స్ట్రెచ్ అయిపోయి చాలా పెయిన్ వస్తుంది. ఒక్కోసారి బ్లడ్ స్టెయిన్డ్ సెక్రీషన్స్ అంటే చెవులోంచి రక్తంతో కూడిన స్రావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని ఎక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటన్నమాట. పిల్లల్ని బాధించే చెవిపోటును డాక్టర్లు గ్లూ ఇయర్ అని పిలుస్తారు. బడికెళ్లే పిల్లల్లో ఈ చెవిపోటు బాధలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో చెవికి ముక్కుకు మధ్య ఉండే యూస్టేషియన్ అనే గొట్టం పెద్దలతో పోలిస్తే దాని పొడవు తక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలకు జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చాలా తేలికగా చెవికి చేరుతుంటుంది. దీంతో చెవిలో నొప్పి మొదలవుతుంటుంది. అయితే కొన్నిసార్లు తేమ కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే చెవిలో గుబిలి కూడా నొప్పిని కలిగిస్తుంటుంది. దీంతో చెవిలో తీవ్రమైన నొప్పితో పాటు చెవి నుంచి చీము లాంటి స్రావాలు కూడా కారుతుంటాయి.
చెవి నొప్పిగా ఉన్నప్పుడు పిల్లలు పదే పదే చెవిని లాగుతుంటారు లేదా రుద్దుతుంటారు, ఊరికే చిరాకు పడుతుంటారు, నొప్పిని తట్టుకోలేక తరచూ ఏడుస్తుంటారు, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు, వినికిడిలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చెవి నొప్పి కారణంగా కొంతమంది పిల్లలకు జ్వరం కూడా వస్తుంటుంది. చెవిలో నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్ తీసుకున్నా కూడా మనం ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే షాప్కి వెళ్ళి డ్రాప్స్ తెచ్చుకొని వేస్తూ ఉంటారనమాట. అది ఎక్కువ రోజులు వేయటం మంచిది కాదు. ఒకరోజు లేదా ఒక పూట వేసుకొని ఆ నొప్పి తగ్గేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ చెవులో నల్లగా కనిపిస్తుంది కానీ సెల్ఫ్ క్లీనింగ్ చేయబోతుంటారండి, పిన్నీస్తో కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏదన్నా వస్తువుతోటి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఎందుకంటే అది ఏమాత్రం స్కిన్కి తగిలినా కూడా స్కిన్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ రావటము, దాంతోపాటు అక్కడ ఆర్టైటిస్ ఎక్స్టర్నా, ఒక్కోసారి ఫెరంకిల్ అంటాం, చీము గడ్డ రావటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎక్కువ రోజులు మందులు వాడాల్సి వస్తుంది. ఒక్కోసారి చెవికి పట్టీ పెట్టడం కానీ ఒక్కోసారి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సెల్ఫ్ క్లీనింగ్ని అవాయిడ్ చేయండి. అలానే కొంతమంది చెవులో వెల్లుల్లిపాయలు, వేడివేడి ఆముదం పెట్టడం చేస్తుంటారనమాట. అది ఇప్పుడున్న పరిస్థితిలో మంచిది కాదండి. ఎందుకంటే ఒక 40-50 సంవత్సరాల క్రితము సరే కొంత వాళ్ళకి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేవి కాదు. దానివల్ల ఏమనుకునే వాళ్ళంటే వేడివేడి ఆముదం వేస్తే అక్కడ ఉన్న ఏదన్నా చిన్న చిన్న పురుగులున్నా బయటకు వస్తాయి, చనిపోయి. అలానే ఏదన్నా చిన్న గుబిలున్నా కూడా మెత్తబడి బయటకు వస్తుంది. ఆ వేడివేడిది ఏం చేస్తుందంటే స్టెరిలైజ్ చేస్తుందనే కాన్సెప్ట్ ఉండేదన్నమాట. అలానే వెల్లుల్లిపాయ కూడా అక్కడ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుందని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అవైలబిలిటీలో ఉన్నారు. డాక్టర్లు ప్రాపర్గా చెక్ చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం మంచిది. జలుబు, దగ్గు, జ్వరంలాగే పిల్లలకు చెవినొప్పి అనేది చాలా సాధారణ సమస్య. చెవినొప్పి చాలా వరకు దానంతట అదే తగ్గిపోతుంటుంది. పిల్లలు చెవినొప్పితో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం వేడి నీటితోనూ చల్లటి ఐస్తోనూ కాపడం పెట్టడం మంచిది. 1-2 చుక్కల తులసి రసం లేదా ఆలివ్ నూనెను చెవిలోకి వేయడమూ మంచిదే. తేలికపాటి చెవినొప్పికి డాక్టర్ సూచనతో కొన్ని చుక్కల మందులు వాడొచ్చు. చెవిలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్, ఐబుప్రోఫెన్ వంటి మందులు వాడొచ్చు. అయితే చెవిలో తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం కూడా వస్తున్నప్పుడు, చెవి నుంచి చీము కారుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడైనా కూడా పిల్లల్ని చెవి నొప్పి వచ్చినా, చెవిలో చీము వచ్చినా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. కానీ ప్రివెన్షన్గా బేసిక్గా ఏంటంటే అప్పటికప్పుడు మనం చెవికి ఏదన్నా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్ ఉంటాయి అన్నమాట. క్యాండిబయాటిక్ ప్లస్ అని, ఆటోబయాటిక్ ప్లస్ అని, ఆటోసిన్ అవి వేసుకొని బట్ వీలైనంత తొందరగా మళ్ళీ డాక్టర్ చూయించుకొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. యూజువల్గా ఏంటంటే పిల్లల్లో మనకు ఒకసారి ఆ చెవి నొప్పి ఎందుకు వస్తుందో తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ చెవిలో నొప్పి వచ్చిన రీజన్ అదే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆర్టైటిస్ మీడియా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, రెండోది గుబిలి, మూడోది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ సో కొంతమందిలో ఎగ్జిమా, స్కిన్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో మీకు మీ పిల్లలకి ఎప్పుడైనా కూడా చెవిలో నొప్పి వస్తున్నా, చెవిలో ఇబ్బంది ఉన్నా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి ఆ డాక్టర్ గారి అడ్వైజ్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకొని, ఫర్దర్ ప్రికాషన్ తీసుకొని అవసరమైతే అప్పుడప్పుడు ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నట్లయితే మనకు ఆ చెవికి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట. పిల్లల్లో చెవినొప్పిని నివారించడానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూడాలి. ఒకవేళ సోకిన వెంటనే వాటికి తగిన వైద్యం ఇప్పించాలి. తరచూ జలుబు చేయకుండా ఉండేందుకు పిల్లలకు ఫ్లూ టీకాను ఇప్పించడం మేలు. పొగదాగే వారికి దగ్గరగా ఉండే పిల్లలకు చెవి సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి పిల్లల్ని పొగకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. పిల్లలకు చెవుల్లో పెన్సిళ్లు, పెన్నులు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వస్తువులు చెవిలో అడ్డంగా ఇరుక్కున్నప్పుడు కూడా చెవిలో నొప్పి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు చెవుల్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోకుండా చూడాలి. అలాగే చెవుల్లో గుబిలి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో చెవి నొప్పిని చాలా వరకు నివారిస్తాయి. చలికాలంలో శీతగాలి మనల్ని వణికించేస్తూ ఉంటుంది. చల్లదనం మూలంగా జలుబు, దగ్గు వంటి చిన్న చితక సమస్యలతో పాటు ఆస్తమా, నిమోనియా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఇలా అనేక అనారోగ్యాలు వేధిస్తూ ఉంటాయి. ఇక చర్మానికి అయితే సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ తక్కువగా ఉండటంతో చర్మం ఇట్టే పొడారిపోతూ ఉంటుంది. పాదాల్లో పగుళ్లు వేధిస్తూ ఉంటాయి. పగలంతా నిద్రమత్తు ఆవరిస్తూ ఉంటుంది. దీంతో కుంగుబాటు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపై పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తమ గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలల్లో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయటం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనము ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజు మందుల్ని మింగుతాం. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. నిజానికి రక్తంలో షుగర్ పెరగటం కంటే తగ్గిపోవటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. వైద్య పరిభాషలో లో గ్లూకోజ్ కోమా లేదా హైపోగ్లైసీమియాగా పిలిచే ఈ సమస్యను అధిగమించేందుకు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఒక 10 ఇయర్స్ దాటిన తర్వాత చాలామంది ఆ షుగర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటిది చేయకూడదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు షుగర్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉండే దానివల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. బట్ 100, 90 లేదా 70 ఉండేదానివల్ల ఎప్పుడైనా కానీ వాళ్ళకు డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఉంటుంది, వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకుండా పనుకోవడము, లేకపోతే కొద్దిగా ఫీవరిష్గా ఉంటే ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో అట్టేటప్పుడు షుగర్ డౌన్ అయిపోయి అన్కాన్షియస్ కావడము. సో అక్కడ కూడా దానికి కూడా ఒక అన్కాన్షియస్ లో గ్లూకోజ్ కోమా, హైపోగ్లైసిమిక్ కోమా కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎప్పుడో వాళ్ళు పనుకునే వెంట వాళ్ళు రికగ్నైజ్ చేయడం చాలా లేట్గా రికగ్నైజ్ చేయడము. మార్నింగ్ ఎప్పుడో 9కు లేదా 8కు ఆయన అన్కాన్షియస్గా ఉంటే తలుపు తీయడము, ఆయన చూస్తే ఆయన సో అట్లా లేట్ అయిందనుకోండి, అప్పటికల్లా అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే అప్పుడు మనము గ్లూకోజ్ ఇచ్చినా కానీ రికవరీ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఎప్పుడన్నా కొన్ని కారణాల వల్ల నైట్ టైమ్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వీలైతే తక్కువ తీసుకోవడము, లేకపోతే ఆ నెక్స్ట్ డే మనం షుగర్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవడము చేయాలి. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ ఆల్వేస్ ఫాస్టింగ్ షుగర్ అనేది 150కి ఒక 20 అటు ఇటు ఉండేటట్టు, పోస్ట్ ప్రాండియల్ ఒక 200కు 20 అటు ఇటు ఉండడం. ఎస్పెషల్లీ ఆ షుగర్ అనేది 10 ఇయర్స్ దాటిన వాళ్ళు ముఖ్యంగా, అంటే ఇప్పుడు ఫ్రెష్గా షుగర్ వచ్చిన వాళ్ళు ఇంకా ఒక సిస్టమేటిక్గా ఆ షుగర్ చూసుకుంటూ పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉండి మందులు వాడేవాళ్ళు షుగర్ కొద్దిగా ఎక్కువనే పర్వాలేదు, మరీ తక్కువ ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన. క్యాన్సర్ మహమ్మారి ఇవాళ మన పాలిట మృత్యుపాసంగా మారుతోంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్నది క్యాన్సర్లే అనేది చేదు నిజం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవటం వల్ల మనలో చాలా మందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్ కణుతులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల తీవ్రత ఎలా ఉంది? మన భారతదేశంలో కనుక చూస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది చాలా కామన్. ఒక రకంగా చెప్పాలంటే ర్యాంక్ వైజ్ చూసుకుంటే మొదటి ర్యాంక్గా చెప్పొచ్చు ఇన్సిడెన్స్ వైజ్.
ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం టొబాకో, అంటే తంబాకు ఏ రకంగా అయినా తీసుకోవడం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుందన్నమాట. సో ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనగానే దానిలో కొన్ని సబ్ టైప్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది హెడ్ అండ్ నెక్ భాగాల నుంచి చెప్తాం. అందులో నోటి క్యాన్సర్ చాలా కామన్, అలానే గొంతు క్యాన్సరు, ఇంకా లాలాజలం గ్రంథులు సెలెవరీ గ్లాండ్స్ అంటారు, వాటి నుంచి కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి పరిగణపడుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలేంటి? ముఖ్య కారణము మనకి టొబాకో, అంటే తంబాకు ఏది విధంగా అయినా నమిలే టొబాకో కానీ లేకపోతే స్మోకింగ్ విధంగా కానీ ఖైనీ గుట్కా తంబాకు అంటారు, ఆర్ మందు అంటే ఆల్కహాల్ ఏ విధంగా అయినా కానీ మనకి ముఖ్య కారణం ఓరల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అలా కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరస్ వల్ల కూడా మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది థ్రోట్ క్యాన్సర్కి దారితీస్తుంది. అలా కాకుండా కొన్ని జన్యుపరమైన మ్యుటేషన్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకు కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తాము. కొన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్ పెయింట్ చేసే వాళ్ళ కెమికల్స్ వల్ల కూడా లాలాజలం గ్రంథులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుంది అన్నమాట. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? నోటిలో కానీ ఇంకెక్కడైనా మెడ మీద కానీ చర్మం మీద కానీ గడ్డలు ఏర్పడము, మానని పుండ్లు అల్సర్ లాగా ఫామ్ అవుతుందండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ఆ అల్సర్ ఇనీషియల్గా నొప్పి అనేది ఉండదు. ఏ విధంగా కానీ క్యాన్సర్ టు బిగిన్ విత్ అనేది పెయిన్లెస్గా చెప్తాం. కొన్ని రకాల స్టేజ్లు దాటాక అది పెయిన్కి దారితీస్తుంది. పెయిన్ లేదు కదా ఇది క్యాన్సర్ కాదేమో అని అపోహపడుతూ ఉంటారు. క్యాన్సర్ టు బిగిన్ విత్ అందరికీ కూడా అల్సర్స్ కానీ గడ్డలు కానీ పెయిన్ అనేది ఉండదండి. మానని పుండ్లు మోర్ దాన్ 3 వీక్స్ అంటే 3 వారాలకు మించి మానని పుండ్లు ఏదైతే ఉంటాయో అవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఓరల్ క్యాన్సర్కి అనుకుంటాము. సో మానని పుండు ఉండడము, గడ్డలు ఉండడము అంటే శరీరం మీద కానీ నోటి లోపల కానీ లిప్స్ పెదవుల పైన కానీ ఎక్కడైనా కానీ పుండులు లాంటివి గడ్డలు లాంటివి ఉండడము, ఎక్కడైనా కానీ లోపల ఎర్రగా కానీ తెల్లటి మచ్చలు ఏర్పడడం అంటే దీన్ని లూకోప్లేకియా ఎరిథ్రోప్లేకియా అని అంటారు. అంటే రెడ్ కలర్ ప్యాచెస్ నోట్లో ఎక్కడన్నా ఉండడము అదొక హెడ్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్కి ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. ఇలా కాకుండా పెయిన్ ఉండడం, కొన్నిసార్లు కొంచెం దశ మారాక విపరీతంగా పెయిన్ ఉంటుంది. అంటే నోట్లో ఆ అల్సర్ దగ్గర పెయిన్ వచ్చి చెవి దగ్గరికి రేడియేట్ అవ్వడము, అది కూడా ఒక సైన్ అని చెప్తాం. ఇవి కాకుండా గొంతు క్యాన్సర్కి ఏంటంటే మాట తీరు మారడం, అంటే గొంతు బొంగురు పోవడము, మింగడానికి పెయిన్ ఉండడం, అంటే కొన్నిసార్లు మింగేటప్పుడు ఒడైనోఫేజియా అంటాం, అంటే పెయిన్ రావడం, వాళ్ళకి అది హెడ్ అండ్ నెక్ థ్రోట్ క్యాన్సర్కి చెప్పొచ్చు. అలా విధంగా డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, థ్రోట్ క్యాన్సర్కి కొన్నిసార్లు మింగడం కూడా ఇబ్బంది అవుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవడం ఎలా? డైలీ మనం ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి టొబాకో నమిలే వాళ్ళకి కానీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ ఓరల్ ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే నోటిని ఒక మిర్రర్ తోటి ఒక న్యాచురల్ లైట్తో కానీ ఆర్టిఫిషియల్ లైట్తో కానీ కొంచెం ఎగ్జామినేషన్ చేయడం అన్నమాట. దాని లోపల ఏం తెలుస్తుంది అంటే ఒక తెల్లటి కానీ ఎర్రటి మచ్చలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అది ప్రీ క్యాన్సర్ స్టేజెస్ లాగా ఉంటాయి, అది తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని ముందుగానే మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే క్యాన్సర్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక క్రమేపీ, అంటే ఎస్పెషల్లీ టొబాకో అలవాటు ఉన్న వాళ్ళకి ఒక మనకి డైరెక్ట్ ఎగ్జామినేషన్, అంటే ఇదేదో టెస్ట్ అని కూడా కాదు, జస్ట్ నేక్డ్ ఐ ఎగ్జామినేషన్ తోటి మనం ముందు జాగ్రత్తగానే తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం లాలాజలం నుంచి టెస్ట్ పంపించే కూడా వచ్చాయి, ఇంకా అది ప్రాక్టీస్లోకి రాలేదు. బట్ మనకి ముఖ్యంగా అయితే డైరెక్ట్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది ముందు జాగ్రత్తగా డిటెక్ట్ చేయొచ్చండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లను ఎలా నిర్ధారిస్తారు? మానని పుండ్లు కానీ గడ్డలు లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయి అంటే మేము ఫస్ట్ దానికి ఎలా క్యాన్సర్ ఏమో అవుతుందేమో అని తెలుసుకోవడానికి ఒక బయాప్సీ పద్ధతి అని చెప్తాం. బయాప్సీ అంటే భయపడొద్దండి, ఇది ఒక పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే మీకు పేషెంట్కి కానీ తనకి ఏమి ఇబ్బంది లేకుండా చేసే ఒక చిన్న పరీక్ష, అవుట్ పేషెంట్ పరీక్ష. అది ఏంటంటే ఆ అల్సర్ ఎడ్జ్ నుంచి కొంచెం కట్ చేసి ఆ శాంపుల్ని టెస్ట్కి ప్యాథాలజీకి పంపిస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్. అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ చాలా వరకు బయాప్సీతోటే స్టార్ట్ అవుతుందండి. బయాప్సీ అనేది ఒక టెస్ట్ మాత్రమే, అదే ట్రీట్మెంట్ చేంజ్ అవ్వడానికి, అంటే అదొక ట్రీట్మెంట్ కాదు, ఒక డిటెక్షన్ ఆఫ్ కన్ఫర్మేటరీ టెస్ట్ అన్నమాట.
ఆ బయాప్సీలో ఎందుకు చేస్తామంటే ఆ క్యాన్సర్ ఎంత త్వరగా పెరుగుతుంది అనేది తెలుస్తుంది, అసలు అది క్యాన్సరా కాదా తెలుస్తుంది, అందులో ఏ గ్రేడ్ అనేది తెలుస్తుంది అనమాట. అది తెలుసుకున్నాక మళ్ళీ మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ స్కాన్ ద్వారా అది ఎన్నో దశలో ఉంది అన్నది తెలుసుకుంటాం. తర్వాత ఆ రెండు కూడా వచ్చాక ఇది ఏ క్యాన్సర్, సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, స్క్వామస్ సెల్ ఎడినోకార్సినోమానా, సెలెవరీ గ్లాండ్ కార్సినోమానా, ఇవన్నీ అనేది మాకు తెలుస్తుంది. అండ్ స్టేజ్ కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 దశలు ఉంటాయండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో కూడా. ఆ స్టేజ్ తెలుసుకోగానే మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తర్వాత ట్యూమర్ బోర్డ్ డిస్కషన్తో మనం తెలుసుకుంటాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి చికిత్సలు 3 విధాలుగా చెప్తాము. అందులో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆపరేషన్. సర్జికల్ ఆంకాలజీ డాక్టర్స్ ఆ క్యాన్సర్ బయాప్సీతో కన్ఫర్మ్ అయ్యాక స్టేజ్ తెలుసుకున్నాక స్టేజ్ 1, 2, 3 కొన్నిసార్లు స్టేజ్ 4 కూడా మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీగా చెప్తాం. అంటే ఆ సర్జరీ అనేది భయంకరమైన ట్రీట్మెంట్ కాదు. ఇప్పటి వరకు ఎవిడెన్స్ ట్రీట్మెంట్ అంటే ఏదన్నా ట్రీట్మెంట్ ఉంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతున్నారు పేషెంట్స్ అంటే ముఖ్యమైన ట్రీట్మెంట్ అది సర్జరీ అండి. ఆ సర్జరీ ద్వారా ఆ క్యాన్సర్ పుండుని కొంచెం ఎక్స్ట్రాగా అంటే కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకొని అది తీయడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ అనేది తిరగబడకుండా కాపాడుతుంది. ఆపరేషన్ అయిన రికవరీ తర్వాత ఇంకొకటి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా యాడ్ అవుతుందండి. అందులో రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియోథెరపీ అనేది పెడతారు. ఆ రేడియేషన్ ఆంకాలజీ ఎలా ఉంటుందంటే ఒక 5 వారాల నుంచి 6 వారాలు రేడియేషన్స్ తీసుకోవాల్సి అని చెప్తాము. కొంతమందికి కీమోథెరపీ కూడా యాడ్ చేస్తాం. సో ఈ 3 రకాల ట్రీట్మెంట్ ఇంపార్టెంట్: సర్జరీ, రేడియేషన్, ఇంకా కీమోథెరపీ. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్డ్ మనకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ చూసుకుంటే ఒకానొక దశలో స్టేజ్ 4 క్యాన్సర్స్కి మనం ఏం ట్రీట్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ క్యాన్సర్నే మనం అంటే క్యాన్సర్ మీద ప్రభావం చూపుతూ బాడీ ఇమ్యూనిటీ పెంచుకుంటూ క్యాన్సర్ని జయిస్తుందన్నమాట. ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఈ మధ్య కాలంలో వాడుతున్నాము. ఇది చివరి దశ క్యాన్సర్స్కి ఎక్కువగా పనిచేస్తుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లను ఎలా నివారించుకోవాలి? తంబాకు అంటే ఖైనీ, గుట్కా, సిగరెట్ స్మోకింగ్, బీడీ కానీ చుట్టా ఇవన్నీ కూడా అస్సలు ఎంకరేజ్ చేయకుండా దాన్ని స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేయగలిగితే మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మద్యపానం ఎక్కువ శాతం చేసినా కూడా ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుంది. అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్ అనేది ఒక ముఖ్యంగా చెప్తాం మనం ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవడానికి. తల, మెడ భాగాల్లో క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో కనుక్కొని సత్వరమే చికిత్స మొదలు పెడితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నుంచి తేలికగానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పాదాల్లో పగుళ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పాదాలపై అరటిపండు గుజ్జును పట్టించి పావుగంట తర్వాత కడిగేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే పాదాల్లో పగుళ్లు త్వరగా తగ్గుముఖం పడతాయి.